కోరికలు, ఆశలు, ఇహలోక సంబంధమైనటువంటి అవన్నీ కూడా ఎన్ని కోరికలు తీరినా, ఎన్ని ఆశలు తీరినా, ఎంత మంచి బ్రతికినా కూడా మరలా ఆశలు అనేటువంటి పుడుతూనే ఉంటున్నాయి. మనుషుని ఆశలు అనేకములైనవి, వాటికి అంతము లేదు. అయితే ప్రభు అయిన యేసయ్య ఆ తల్లితో చెప్తున్నారు, అమ్మా, ఈ బావిలోని నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. అయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరన్నటికి నీ దప్పికొన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఆ మాట మాట్లాడటం జరిగినది అంటే, తన హృదయం అనేటువంటి బావిలో నుండి ఏ నీళ్లు ఊరుతున్నాయి అంటే, తన శరీర కోరికలను, శరీర ఆశల కొరకు, భౌతికమైన వాటి కొరకు, సామాజికమైన వాటి కొరకు, ఈ భూమి మీద బ్రతుకు కొరకు మాత్రమే ఆమె ఆ ఆశలను తీర్చుకుంటూ బ్రతుకుతా ఉంటుంది. ఎందుకు అవి యేసయ్య వద్దంటున్నాడు అంటే, అవి తాత్కాలికమైనవి, అవి నీకు నష్టాన్ని కలుగు చేస్తున్నది. శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నంత కాలం సమరయ స్త్రీకి అవమానమే కలుగుతున్నది, నిందలే కలుగుతున్నాయి. ఊరంతా వెలివేశారు, ఊరంతా తనని తృణీకరించారు, ఊరంతా తనని విసర్జించారు. అయితే విసర్జింపబడిన తనను, తృణీకరింపబడిన తనను, త్రోసివేయబడిన తనను తన కొరకు యేసయ్య యాకోబు బావి దగ్గర ఎదురు చూస్తూ ఆమెతో చెప్తున్నాడు, అమ్మా, ఈ బావి నీళ్లు త్రాగు ప్రతివాడు మరణ దప్పికొంటున్నాడు. ఇదిగో నీ కోరికలు, నీ ఆశల ప్రకారం, నీ జీవన విధానం నీకు నచ్చినట్లు బ్రతకడం ద్వారా ఇదిగో లోకమే నిన్ను వెలివేసింది, తృణీకరించింది, విసర్జించింది కదా. అయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరన్నటికి నీ దప్పికొనడు అని యేసయ్య చెప్పడంతో ఆ తల్లి ప్రభువుని అడుగుతుంది, అయ్యా, ఆ నీళ్ళేదో నాకు కూడా ఇవ్వండి అని అన్నదిగా ప్రభు అయిన యేసయ్య ఆ నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ నీళ్లు ఏమిటినంటే దేవుని జీవ వాక్యం అనేటువంటి నీరు అది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అనే జీవము కలిగినటువంటి ఆ నీరును తీసుకుని నా సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి యేసయ్య ఇచ్చిన జీవజలాన్ని తీసుకొని గ్రామంలోనికి వెళుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లి గ్రామంలోనికి వెళుతున్నది. గ్రామంలో అందరూ నివసించేటువంటి ఆ స్థలములో, అందరూ సంచరిస్తున్న ఆ సమయంలో ఈమె ఎవరికి ముఖాన్ని చూపించకూడదు. కానీ యేసయ్య ఇచ్చిన జీవజలాన్ని ఓటను తీసుకుని వెళ్ళినటువంటి తాను అక్కడే కుండను పగలగొట్టి ఆ గ్రామంలోనికి వెళుతూ ఉంటుండగా ఆమె అనేకులను పలకరించగలుగుతా ఉంటుంది. అయ్యా, నేను చేసిన కార్యములని నాతో చెప్పినటువంటి వాడు యేసు కాడా, ఆయన ప్రవక్త కాడా, ఆయన క్రీస్తు కాడా అని ప్రజలందరికీ తన సాక్షి జీవితాన్ని గురించి చెప్తా ఉంటుంది. అయ్యా, ఒకప్పుడు నేను ఈ గ్రామంలో ఎలా బ్రతికానో మీకు అందరికీ తెలుసు కదా, ఇన్ని కుటుంబాలను పాడు చేశానో తెలుసు కదా. అయితే యేసయ్య నాకు పరిచయం అయ్యాడు, యేసయ్య నాకు జీవజలమిచ్చాడు. ఇదిగో నా ఆశలు, నా కోరికలు, నా భౌతికమైన ఇచ్చులన్నీ మారిపోయాయి, నా బ్రతుకు నేను మార్చుకుంటున్నాను, ఇదిగో దానికి సాక్ష్యము నేనే అని గ్రామస్తులందరికీ చెప్పడంతో వెలివేయబడినటువంటి ఆ స్త్రీ, తృణీకరింపబడినటువంటి ఆ స్త్రీ వెంటనే యేసయ్య చేసిన కార్యాలను చూసినటువంటి ఆ స్త్రీ వైపు అనేక మంది ఆకర్షింపబడటం జరిగినది. ఆ తల్లి చెప్పిన మాటలు